ఈ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ వచ్చేసి వరల్డ్ వార్ ఫస్ట్ తర్వాతే వచ్చింది. జర్మనీకి ఎక్స్ప్లోజివ్స్ అండ్ బాంబ్ రిక్వైర్మెంట్ అనేది షార్టేజ్ అయ్యింది. సో ఈ అమోనియాని ఎక్స్ప్లోజివ్స్ లో మరియు వెపన్స్ లో కూడా యూస్ చేస్తారు. సో ఈ హాబర్ తన సైంటిఫిక్ నాలెడ్జ్ ని మొత్తం ఈ వార్ కోసం ఉపయోగించాడు. సో 1915 లో బెల్జియం లో ఉన్న ఈప్ అనే బ్యాటిల్ ఫీల్డ్ లో ఫస్ట్ టైం క్లోరిన్ గ్యాస్ ని యూస్ చేశారు. సో ఈ అటాక్ ని సూపర్వైజ్ చేసింది వచ్చేసి హాబర్. సో ఈ క్లోరిన్ గ్యాస్ వలన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, బ్లైండ్నెస్, చాలా పెయిన్ఫుల్ డెత్స్ అనేవి సంభవించినాయి అన్నమాట. సో ఇది హిస్టరీలోనే చాలా భయంకరమైన పరిస్థితి. సో ఇంకో ట్రాజెడీ పాయింట్ ఏంటంటే హాబర్ వైఫ్ కూడా సైంటిస్టే. సో ఈమె ఈ కెమికల్ వెపన్స్ కి పూర్తిగా వ్యతిరేకించింది. సో ఈ ట్రాజెడీ తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. హార్బర్ ని చాలా మంది ప్రపంచానికి అన్నం పెట్టిన వ్యక్తి అని అంటారు. కానీ మనం లోతుగా ఆలోచిస్తే ఆయన సైన్స్ ప్రపంచానికి హెల్ప్ చేసిందా లేదా అని సీరియస్ డౌట్ వస్తుంది. హాబర్ బోస్ ప్రాసెస్ ద్వారా ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అన్నది నిజమే, కానీ ఆ ఫెర్టిలైజర్స్ వలన భూమి తన సారాన్ని కోల్పోయింది. ఫెర్టిలైజర్స్ వాడడం వలన భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, ఆర్గానిక్ మ్యాటర్ కావచ్చు, ఎర్త్ వామ్స్ కావచ్చు, అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి. సాయిల్ ఫెర్టిలిటీ పడిపోయింది, వాటర్ కంటామినేషన్ స్టార్ట్ అయింది. ఫార్మర్ కెమికల్స్ మీద ఆధారపడ్డాడు. ఇది హెల్ప్ కాదు, టెంపరరీ ప్రొడక్టివిటీ కోసం ఫ్యూచర్ జనరేషన్ ని సాక్రిఫైస్ చేయడం. సో సేవ్ సాయిల్, సేవ్ ఫ్యూచర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.